రెండో రోజు రాత్రి 10:30 భరణి, ఇమాన్యుయల్ సిద్ధంగా ఉండండి. ఆల్ ది బెస్ట్ భరణి గారు. ఇద్దరికి అన్ఫేర్ చేయలేము. గ్రేట్ గ్రేట్ గ్రేట్. బిగ్ బాస్, ఐ నామినేట్ సంజన గారు. ఎందుకు నామినేట్ చేస్తున్నానంటే హౌస్లో 15 మెంబర్స్ ఉన్నారు. అంటే ఏ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడినా, ఒకవేళ 14 మెంబర్స్ ఒక సైడ్ ఒక మాట మాట్లాడినా 14 మంది మాట కూడా ఆవిడ ఒప్పుకోవట్లేదు. అది ప్రాపర్ రీజన్ అయి ఉన్నా సరే ఆవిడ ఒప్పుకోవట్లేదు. ఫర్దర్ టాస్క్లో ఆవిడ ఫిట్ కాదు కాబట్టి, ఫర్దర్ కాస్ట్లో ఫిట్నెస్ తక్కువ కాబట్టి ఆ రీజన్తో కూడా నేను నామినేట్ చేస్తున్నాను. నా ఫిట్నెస్ తక్కువ, ఫర్దర్ టాస్క్లో ఫిట్నెస్ తక్కువ. థ్యాంక్ యూ. సంజన గారు, ఫస్ట్లీ నిన్న నామినేట్ కలిపి చేసామన్నమాట. అక్కడ ఫస్ట్ థింగ్ నాకు ఏమనిపించిందంటే, చాలా పాయింట్స్ మీరు కొంచెం డైల్యూట్ చేయడానికి, కొంచెం డిస్ట్రాక్ట్ చేయడానికి, మెయిన్ పాయింట్ అట్లా కాకుండా తిప్పి తిప్పి ఒక పాయింట్ మీద ఏదో చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది. ఫస్ట్లీ నిన్న అయిపోయింది. నిన్న ఈరోజు 14 మెంబర్స్ అన్నారు, అందరూ అపోజ్ చేశారు. నిజం చెప్పాలంటే నార్మల్గా బిగ్ బాస్ హౌస్ కాకుండా ఇంట్లో అయినా సరే ఒకరికి ఇబ్బంది కలుగుతుందిరా నా వల్ల అంటే మనం చేంజ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. ఇక్కడ మీరు బిగ్ బాస్ హౌస్కి వచ్చారు అంటే కామన్ హౌస్. మిగతా 7 మంది అమ్మాయిలు, అబ్బాయిలను వదిలేసి పెడితే అమ్మాయిలు అందరూ వచ్చి కూడా ఏమండి మీరు అలా పెట్టడం ప్రాబ్లం అండి, మాకు వద్దు అన్నా కూడా లేదు, నేను అట్లానే ఉంటా, నేను ఆ స్టాండ్ మీద ఉంటా, అది స్టాండే కరెక్ట్ కాదు. అండ్ మీరు అదంతా కూడా చేసింది ఒక ఫుటేజ్ కోసం, ఏదో నన్ను కార్నర్ చేస్తున్నారా అని ఫీలింగ్ తెప్పించడానికి కోసం. నేను నామినేట్ అయ్యాను కదా, ఇప్పుడు మళ్ళీ ఇట్లా నన్ను చేస్తున్నారు అని చెప్పి మీరు ఏదో క్రియేట్ చేయడానికి చేసిందే ఉంది. మీ ఐడెంటిటీ మీకు ఉందండి, నేనేం కాదనను. బట్ మీరు యూజ్ చేసే వర్డ్స్ కూడా చీప్ అని యూజ్ చేశాడు. బ్యాక్ బిచ్చింగ్ అనేది గాసిపింగ్ అని చెప్పి అందరూ ఒప్పుకున్నారు. బట్ నో, అది కూడా మీరు వేరేలా తీసుకెళ్ళడానికి ట్రై చేశారనమాట. యాక్చువల్లీ ఇప్పుడైతే ఇతను చెప్పారు కానీ మీరు నామినేట్ అయ్యారు. నేను ఇతను పాయింట్స్ ఒప్పుకున్నా సరే మిమ్మల్ని అయితే నేను నామినేట్ చేయట్లేదు. ఇక్కడ తనుజ గారు క్లియర్ రా, ఇది కత్తి క్లియర్. స్టేజ్ మీద నేను ఇన్నోసెంట్ అని చెప్పి స్టార్ట్ చేశారనమాట. ఇన్నోసెంట్ అది పక్కన పెట్టేస్తే ఫస్ట్ డే వచ్చిన దగ్గర నుంచి కూడా ఇండైరెక్ట్గా ఏదో కామనర్స్ అన్న చెప్పి ఒక కమెంట్ వేయడం మొదలు పెట్టారు. ఏం కామెంట్? ఫస్ట్ డే మాకు ఇక్కడ టాస్క్ వచ్చినప్పుడు ఓనర్స్ టెనెన్స్ అని అన్నప్పుడు లోపలికి రాకూడదు ఇట్లాంటి వచ్చినప్పుడు మీరేమొచ్చి లోపలికి వస్తున్నారు, అయినా సరే ఓనర్స్ కదా మీకు తెలియాలి, మీరు అందరూ కలిపేసి ఉన్నారా, మీరు డెసిషన్ తీసుకున్నారా అంటే మీరు ఒక స్టాండ్ లేదా అన్నట్టు చాలానే కమెంట్స్ వస్తూనే ఉన్నాయి మీ దగ్గర నుంచి. ఒక్క నిమిషం, మీ ఎవరికైనా అనిపించిందా అలాగా? ఫస్ట్ డే అనిపించింది. ఫన్ వే నాకు అర్థమే కాలేదు మీరు చెప్తున్న పాయింట్. ఏమో అంటున్నాం టెనెంట్స్ లగ్జరీస్ అని చెప్పి, మీరు ఫన్ వేలోనే అనాలనుకుంటున్నారు. కానీ మాకది ఫన్ అనిపించలేదు, మాకది ఫన్ వేలో అనిపించలేదు. తీసుకెళ్ళాలి అని అనుకుంటున్నారు కానీ మాకది ఫన్. అండ్ నాకు ఇప్పటికీ కూడా పాయింట్ అర్థం కాలేదు. నిన్న కూడా ఏంటంటే మాకు ఇచ్చేయొచ్చు కదా, మేము డిసైడ్ చేస్తాము, మాకు తెలుసు కదా అంటే ఓనర్స్ అనేది మేము, మా ఇష్టం బట్టి జరగాలి. మేము ఏం చెప్తే అది మీరు చెయ్యాలి. అలా కాకుండా మాకు తెలుసు కదా మేము చేస్తాము, మీరు ఎందుకు చెప్తున్నారు, వాళ్ళు 10 మంది చెప్తున్నారు అంటే ఒక్కొక్కరికి ఒక డిఫరెన్షియేషన్ ఉంటది. లైక్ ఎక్కడో ఒక చిరాకు పడుతూ చేస్తున్నట్టు అనిపించింది ఇందాక కూడా కుకింగ్ ది. నేను చిరాకు పడుతున్నట్టు మీకు అనిపించింది. మీరు చెప్పింది నేను వండాలి, మీరు చెప్పింది నేను చేయాలి, కరెక్ట్. మీరు చెప్పింది ఒకేసారి అందరూ డిసిషన్ తీసుకొని చెప్తే నేను చేయడానికి నాకేం ప్రాబ్లం లేదు. మీరు డిస్కస్ చేయడానికి గంట తీసుకుంటున్నారు. ఒకరు వచ్చి ఒకసారి ఒకటి చెప్తారు, ఇంకొకరు వచ్చేసి ఇంకొకసారి చెప్తారు. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా, ఆఫ్టర్నూన్ ఏం చేయాలి అనేది మార్నింగ్ నుంచి అడుగుతున్నారు. అందరూ ఒక డిసిషన్ వచ్చారు, ఏంటి పప్పు చేయాలి అండ్ వాట్ ఇట్ కాల్డ్ ఆలు ఫ్రై చేయాలి, అన్నం వండాలి అనేసి నేను ఒప్పుకున్నానా లేదా? ఇప్పుడు సార్ నేను అక్కడ మాట్లాడుతున్నా, సార్ నేను అక్కడ